మోడల్ పెట్రోల్ వెర్షన్. అయితే ఇందులో ప్రధాన సమస్య ఏంటంటే ఇంజిన్ ఓవర్ హీటింగ్ ప్లస్ ట్యాపెట్ సౌండ్ వస్తుంది. ఈ ట్యాపెట్ సౌండ్ అడ్జస్ట్ చేసినాం కానీ తగ్గట్లేదు. హెడ్ ఓపెన్ చేసినాం. హెడ్ ఓపెన్ చేసి పూర్తిగా ఇది హెడ్ ఓవరాల్ చేసి వాల్స్, వాల్ గైడ్స్, ఆయిల్ సీల్స్, హెడ్ గ్యాస్కెట్, మ్యానిఫోల్డ్స్ అన్ని క్లీనింగ్ చేసేసి పూర్తిగా మళ్ళీ ఫిట్ చేస్తున్నాం. హెడ్ సర్ఫేస్ కూడా కంప్లీట్ అయిపోయింది. ఏ పిస్టన్ హెడ్ కంప్లీట్ చేసి ఎక్కించేటప్పుడు ఎప్పుడైనా సరే ఈ హెడ్ బ్లాక్ సర్ఫేస్ ఎలా ఉందో చూసుకోవాలి. ఈ సర్ఫేస్ అన్ఈవెన్నెస్ ఏమైనా ఉంటే దీన్ని కరెక్షన్ చేసుకోవాలి. బ్లాక్ సర్ఫేస్ చేయించాలి. అట్లాగే హెడ్ కూడా సర్ఫేస్ చేయించాలి. అయితే ఎలాగో హెడ్ ఇప్పినాం కాబట్టి ఈ లైనర్ వియరింగ్ అవుట్ ఎంత ఉందో చెక్ చేసుకోవాలి. ఈ మూడిట్లో లైనర్ వియర్ అవుట్ ప్లస్ పిస్టన్ ప్లే ఏమైనా ఉందా చెక్ చేసుకోవాలి. మూవ్మెంట్ ఎలా ఉందో ఈ చెక్ చేసుకుంటే మనకు అసలు ఇంజిన్ కండిషన్ ఏంది, ఇంజిన్ లైఫ్ ఎంత ఉంది అనేది మనకి ఒక ఐడియా వస్తుంది. అది ప్రతిసారి హెడ్ ఇప్పినప్పుడు మీరు ఇది కంప్లీట్గా చెక్ చేసుకొని త్వరగా క్లీన్ చేసుకొని ఏమైనా కార్బన్ డిపాజిట్స్ ఉంటే క్లీన్ చేసి డీకార్బనైజ్ చేసేసి అప్పుడు హెడ్ ఎక్కియాలి. ఇలా చేస్తే మీకు ఇంజిన్ లైఫ్ మళ్ళీ ఇంకొంత రిగైన్ అవుతుంది, కొంత ఎక్కువ కాలం వచ్చేటట్టు పనిచేస్తుంది. ఈ క్లీన్నెస్, ఈ డీకార్బనైజేషన్, ఈ లేత్ వర్క్, ఈ హెడ్ సర్వీసింగ్ ఇవన్నీ పర్ఫెక్ట్ చేయాలి. హెడ్ ఇలాగ ఇప్పినాం కాబట్టి కంపల్సరీ వాల్స్, వాల్ గైడ్స్, ఆయిల్ సీల్స్ కొత్త వేయటమే బెస్ట్. ఎలాగో హెడ్ గ్యాస్కెట్ మాత్రం కొత్త వేస్తాం. ఈ హెడ్ గ్యాస్కెట్ కొత్త వేసేసి ఫిక్స్ చేస్తాం. ఫిక్స్ చేసినాక మీకు రిజల్ట్ చెప్తాను. ఇప్పుడు హెడ్ మొత్తం బ్లాక్ మీద ఫిక్స్ చేస్తున్నాం. ఈ బ్లాక్ మీద ఫిక్స్ చేసిన తర్వాత కరెక్ట్ లొకేషన్, సీటింగ్ అన్నీ చూసుకొని హెడ్ బోల్ట్ టైట్ చేసి క్యామ్ షాఫ్ట్ ఫిట్టింగ్స్, రాకర్స్ అవన్నీ ఫిట్ చేస్తాం. ఇప్పుడు హెడ్ మొత్తం ఫిట్ చేసిన తర్వాత ఈ విధంగా టార్క్ హెడ్ బోల్ట్స్ని టైట్ చేస్తారు. ఈ కరెక్ట్ టార్క్తోని హెడ్ బోల్ట్స్ టైట్ చేస్తే హెడ్ కరెక్ట్గా కూర్చుంటుంది, కంప్రెషన్ లీక్ కాదు, ప్లస్ హెడ్ కూడా డ్యామేజ్ కాదు. ఇది తప్పనిసరి ప్రతి టెక్నీషియన్ తన హెడ్ ఓవరాల్ చేసేటప్పుడు, ఫిట్ చేసేటప్పుడు ఈ టార్క్ రెంచ్ని ఉపయోగిస్తాడు. ఈ హెడ్ ఫిట్ చేసిన తర్వాత ఇంజిన్ రన్ చేసి చూసాము. 1 అవర్ 1.5 అవర్ పెట్టిన తర్వాత ఈ ట్యాపెట్ సౌండ్ పూర్తిగా స్మూత్ అయిపోయింది. సౌండ్ లేకుండా ఇంజిన్ కూడా టెస్ట్ డ్రైవ్ చేసాం. వెహికల్ టెస్ట్ డ్రైవ్ చేసినప్పుడు ఈ ఓవర్ హీటింగ్ ప్రాబ్లం కూడా సాల్వ్ అయిపోయింది. ఏ విధమైన ప్రాబ్లం ఇంకా లేవు. ఇప్పుడు ఓకే ఉంది.